హాయ్ ఫ్రెండ్స్, ట్రాన్స్ ఇండియా అనే కంపెనీ నేమ్తో మాకు జాబ్ స్కామ్ అనేది జరిగిందండి. ఈ ట్రాన్స్ ఇండియా కంపెనీని అస్సలు నమ్మకండి, ఎవరు నమ్మకండి. ఈ కంపెనీ విజయవాడలో ఉంది. విజయవాడ భవానీపురం స్వాతి రోడ్లో ఉంది అంట. ఈ కంపెనీ అంటే మాకు అసలు తెలియదు. ఈ కంపెనీ అంటే మాకు అసలు తెలియదండి. జాబ్ కోసం సెర్చింగ్ చేశాము. ఇంట్లో ఉండి జాబ్ చేసుకుంటాను మా ఆయన అని నేను ఒక జాబ్ కోసం మస్తు సెర్చ్ చేస్తే లోకల్ యాప్లో జాబ్స్ కోసం ట్రై చేశాను. లోకల్ యాప్ ద్వారా ఒక సార్ మాకు ఫోన్ చేశారు. జాబ్ కావాలా సార్ అని అడిగారు. అయితే మేము జాబ్ కోసమే ట్రై చేస్తున్నాం సార్, మాకు జాబ్ కావాలి అంటే తనుండి సరే జాబ్ ఉంది చేస్తారామని అడిగాడు. సరే చేస్తామన్నాం. అయితే జీకే గ్రూప్ కంపెనీలో ఉంది అని అన్నాడు. దీనికి 350 రూపీస్ పే చేయాలి అని అన్నాడు. ఎందుకు సార్ అని నేను అడిగితే 350 రూపీస్ అనేది ఇంకా జూమ్ యాప్లో మీటింగ్ ఉంటుంది. జూమ్ యాప్లో మీటింగ్ కోసం ఈ 350 రూపీస్ అని అన్నాడు. సరే దాని తర్వాత ఏం పే చేసేది ఉంటుందా సార్ అంటే అమౌంట్ మీరు ఏం పే చేసేది ఉండదు, ఇదే లాస్ట్ అని అన్నాడు. సరే 350 అంత పెద్ద అమౌంట్ కాదు కదా అనేసి మేము 350 రూపీస్ అనేది పే చేసాం. అయితే 350 రూపీస్ కట్టిన తర్వాత మళ్ళీ ఏమైనా డబ్బులు అడుగుతారా సార్ అని మేము అడిగాం. లేదు అన్నాడు. సరే 350 కదా అని మేము పే చేసినామండి. పే చేసిన తర్వాత జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని అన్నాడు. చేసుకున్నాం. అయితే జూమ్ మీటింగ్ అటెండ్ కావాలి వినండి అని అన్నాడు. సరే అని మీటింగ్ విన్నాము. విన్న తర్వాత మీటింగ్లో 9500 అమౌంట్ కడితే జాబ్ ఇస్తామని చెప్పారు. అయితే సార్కి కాల్ చేశాం. సార్ ఇదేంటి మీటింగ్లో 9500 కట్టమంటున్నారు అని అడిగాం. అయితే అవును జాబ్ కావాలి అంటే కట్టాల్సిందే అన్నాడు. మేము డబ్బులు కట్టామని ఎంత చెప్పినా మాకు మాయమాటలు చెప్పి మాతో డబ్బులు ఎలా కట్టించుకున్నారో చూడండి. కంపెనీలో ఒక మేడం వీడియో కాల్ చేసిందండి. వీడియో కాల్లో మాతో ఏమన్నా తెలుసా, ట్రాన్స్ ఇండియా కంపెనీ యానివర్సరీ బోనస్ వచ్చింది మీరు 9500 పే చేస్తే మేము నీకు 32,700 రూపీస్ ఇస్తాము అన్నది. అయితే నేనేం చెప్పినా తెలుసా, 9500 మేము ఇవ్వము, 32,700 మాకు బోనస్ వచ్చింది కదా, అందులోకి వెళ్ళి మీరు 9500 పే చేసుకోండి మేడం, మిగిలిన డబ్బులు మాకు ఫోన్పే చేయండి అన్నాం. అయితే తను ఏమన్నది, లేదు మీ మొబైల్ నుంచే 9500 వేయండి, వేసిన తర్వాత మేము కంపెనీ నుండి బోనస్ వచ్చిన అమౌంట్ ఎంత అయితే ఉందో 32,700 అనేది వేస్తాం అని చెప్పింది. వీడియో కాల్లో ఇలాగే మాట్లాడుతుండండి మేడం, మీరు మాట్లాడిన 2 మినిట్స్లోనే మీరు నాకు అమౌంట్ పే చేసిన 2 మినిట్స్లోనే మీకు రిఫండ్ అవుతుంది అని అన్నది. మా దగ్గర డబ్బులు లేకున్నా సరే ఆ మేడం ఎట్లా మాట్లాడింది తెలుసా, నిజంగానే నాకు బోనస్ వస్తుందేమో అన్నట్టు అనిపించింది. నా దగ్గర డబ్బులు లేకుంటే కూడా నేను అప్పు చేసి మరీ 9500 వేశాను, ఎందుకంటే 2 మినిట్స్లో రీఫండ్ అవుతుందేమో అని నమ్మిన. కానీ ఆమె అలాగే వీడియో కాల్ మాట్లాడుతూ నా కాల్ని మ్యూట్లో పెట్టిందండి. మ్యూట్లో పెట్టిన తర్వాత అసలు అమౌంట్ అనేది ఇవ్వలే. తర్వాత ఫోన్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చింది. ఆమె అసలు కనిపించలేదు అక్కడ. తల్లి తోడు నేను ఇస్తా అది ఇదని నమ్మించి నా దగ్గర తీసుకున్నది. తర్వాత ఆమె కనిపించలే. వేరే సార్ మాట్లాడిండు. ఏమైంది సార్, మేడం ఎటువైంది అని అంటే, లేదమ్మా చెప్పండి ఏమైంది అని అంటే, నాకు అమౌంట్ బోనస్ వచ్చింది కదా ఇవ్వండి సార్ అంటే, సరే అదే మీ ప్రాసెస్లో ఉంది మేడము, 1/2 అవర్ అయిన తర్వాత మీకు రిఫండ్ చేస్తానని చెప్పిండు. 1/2 అవర్ అయ్యింది, 1 అవర్ అయింది, 2 అవర్స్ అయింది. తర్వాత నేను కాల్ చేసిన, ఏమయ్య సార్ ఇంకా డబ్బులు రాలే, 10 మినిట్స్ అన్నారు కదా ఇంకా రాలే అని అంటే, నైట్ 6:30కి వస్తాయండి మీ అమౌంట్ నేను వేస్తా అని చెప్పిండు. నేను నైట్ 9:30కి కాల్ చేసిన, కానీ మళ్ళీ 10కి వేస్తా అని అన్నాడు. 10కి కూడా వేయలేదు. తర్వాత సార్ ఏమన్నారంటే మార్నింగ్ 10:30కి
వేస్తామా అమౌంట్ ప్రాసెసింగ్లో ఉంది అది ఇది అని చెప్పి మాయమాటలు చెప్పి ఫోన్ కట్ చేశాడు. మార్నింగ్ 10:30కి నేను కాల్ చేస్తే అమౌంట్ 3 నెలల తర్వాత ఇస్తా అని అన్నాడు. అసలు నాకైతే అప్పుడు అనిపించింది ఇది ఫేక్ కంపెనీ, దానివల్ల మనం స్కామ్ అయిపోయాము, ఇన్ని డబ్బులు లాస్ చేసుకున్నాను అని నేను గట్టిగా చెప్పిన, సార్ మీరు డబ్బులు ఇస్తారా, ఇంతకు ఇది ట్రాన్స్ ఇండియా అనే కంపెనీనా అంటే కాదు అని అన్నాడు. అయితే నేను మీరు జాబ్ ఇస్తా అని నమ్మించి మోసం చేసిండ్రు కదా, నేను మీ మీద ఎలాంటి యాక్షన్ అయినా పోలీస్ కంప్లైంట్ అయినా చేయొచ్చా అంటే చేసుకోండి, కంగ్రాట్స్ అని ఫోన్ కట్ చేసిండండి. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇలా మనకు ఫ్రాడ్ జరిగింది కదా, జరిగిన తర్వాత అలాగే మనం అలాగే ఉంటే ఎవరికి చెప్పుకోకుండా మా బాధ, ఇలాంటి ఫ్రాడ్స్ అనేది ఇంకా వేరే వాళ్ళకి కాకుండా ఆపుతానేమోనని ఎవరు ఇలా ఫ్రాడ్కి గురి కాకుండా ఉండాలని నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానండి ఈరోజు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా జాబ్ కోసం డబ్బులు ఎవరు అడగరు. అడిగినప్పుడే మనం అనుకోవాలి ఇది ఫేక్ అని. కానీ నాకు తెలియదు కదా, నాకు స్కామ్ జరిగిన తర్వాతనే అర్థమైంది. ఫ్రెండ్స్, ఇలా ఎవరికంటే వాళ్ళకు జాబ్ కోసం డబ్బులు అనేది వేయకండి, మోసపోకండి. నాలాగా ఎప్పుడైనా జాబ్ కోసం ఎవరైనా డబ్బులు జెన్యూన్ జాబ్ అయితే ఏ కంపెనీ అయినా మనకు డబ్బులు అడగదు.